వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ అకాడమీ. దిస్ ఈజ్ నాగరాజు, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. ఈరోజు నిర్వహించినటువంటి తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో జనరల్ స్టడీస్లో భారతదేశానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు ఇప్పటికే అభ్యర్థులు గమనించే ఉంటారు. మొత్తంగా జనరల్ స్టడీస్లో 17 మార్కులు అంటే 17 క్వశ్చన్స్ ఓన్లీ భారతదేశ చరిత్ర మీదనే అడగడం జరిగింది. ఇతరత్ర జనరల్ స్టడీస్ సబ్జెక్టుతో పోల్చుకున్నట్లయితే భారతదేశ చరిత్రకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనం చాలా స్పష్టంగా గుర్తించవచ్చు. ఈ క్వశ్చన్స్ యొక్క సరళిని మనం గమనించినట్లయితే క్వశ్చన్ పేపర్ను సెట్ చేస్తున్నటువంటి వాళ్ళు ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక యుగంపై చాలా స్పష్టమైనటువంటి లోతైన విశ్లేషణాత్మకమైనటువంటి అవగాహనతో ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. సో సబ్జెక్ట్ని పరిపూర్ణంగా అధ్యయనం చేస్తే తప్ప, ప్రామాణికమైనటువంటి సమగ్రంగా రచించినటువంటి పుస్తకం చదివితే తప్ప ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయలేని పరిస్థితి. సో ఎక్కడైతే ఏ పుస్తకంలో అయితే పరిపూర్ణమైనటువంటి సమాచారం ఇచ్చి ఉంటారో వాటికి సంబంధించినటువంటి పుస్తకాలను చదవడం వల్ల మాత్రమే మనం ఈ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఈ యొక్క సబ్జెక్టుగా మనం ఈరోజు ఇచ్చినటువంటి ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్ని కాస్త లోతుగా పరిశీలించినట్లయితే అర్థమవుతుంది. అంటే చాలా ప్రధానమైనటువంటి అంశాలతో మాత్రమే బయట మనకు కొన్ని పుస్తకాలు దొరుకుతున్నాయి. కానీ లోతైనటువంటి విశ్లేషణతో సమగ్రమైనటువంటి అంశాలను రాసినటువంటి పుస్తకాలలో మాత్రమే ఈ ఆన్సర్స్ని మనం గుర్తించడానికి అవకాశం ఉందనే అంశాన్ని అభ్యర్థులు ఇప్పటికే బాగా లోతుగా గుర్తించే ఉంటారు. దీన్ని బట్టి ఎస్ఐ ప్రిలిమ్స్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ని బట్టి భవిష్యత్తులో అతి తొందరలో మనకు నిర్వహించబోయేటువంటి కానిస్టేబుల్ క్వశ్చన్ పేపర్ కూడా ఇదే స్థాయిలో ఉంటుందని లోతైనటువంటి అవగాహనతో, విశ్లేషణతో, సమగ్రమైనటువంటి కంపారిటివ్గా పుస్తకాలను అధ్యయనం చేయాలని చెప్పేసి విద్యార్థులు ఒక అంశాన్ని గమనించగలరు. సో ఈరోజు ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని కాస్త మనం పరిశీలించినట్లయితే, వాటికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని మనం కాస్త లోతుగా విశ్లేషించినట్లయితే మనకు అర్థమైపోతుంది. సో ఆ క్వశ్చన్స్ని మనం పరిశీలిద్దాం. క్వశ్చన్ నెంబర్ 117. జాబితా 1, జాబితా 2తో జతపరిచి సరైన సమాధానాన్ని కనుగొనము. వత్స. సో మొత్తంగా మనకు క్రీస్తుపురం 16వ శతాబ్ద కాలంలో క్రీస్తుపురం 6వ శతాబ్ద కాలంలో 16 మహాజనపదాలు ఆవిర్భవించడం జరిగింది. అంగ, అస్మక, అవంతి, చేది, గాంధార, కురు, కాశీ, కోసల, కాంభోజ, మల్ల, మత్స్య, మగధ, పాంచాల, సురసేన, వజ్జి, వత్సల. గత క్వశ్చన్ పేపర్లో మనకి 16 మహాజనపదాలు, వాటి రాజధానులు అడిగేటువంటి వారు. కానీ ఈసారి మాత్రం ఆ 16 మహాజనపదాల్లో పరిపాలించినప్పుడు చక్రవర్తులను అడిగారు. అంటే గమనించండి, క్వశ్చన్ పేపర్ యొక్క సరళి మారింది. సరళికి అనుగుణంగా మనం ఖచ్చితంగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వత్స అనేటువంటి ఈ జనపదాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తిగా మనం గమనించినట్లయితే జాబితా 1, జాబితా 2తో జతపరిచి సరైన సమాధానం కనుగొనము. సో గతంలో క్రీస్తుపూర్వం 6వ శతాబ్ద కాలంలో మహాజనపదాలకు సంబంధించినటువంటి రాజధానులను అడిగేటువంటి వారు. కానీ ఈసారి మాత్రం ఆ మహాజనపదాలను పరిపాలించినటువంటి చక్రవర్తుల గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. సో వత్స జనపదాన్ని పరిపాలించినటువంటి వాడు ఉదయనుడు. ఇతను గౌతమ బుద్ధునికి సమకాలీకుడు. అవంతి అనేటువంటి ఈ జనపదం 16 మహాజనపదాలలో ఒక ప్రముఖమైనటువంటి జనపదం. అవంతి రాజధాని ఉజ్జయిని లేదా మాహిష్మతి. అవంతి రాజధాని ఉజ్జయిని లేదా మాహిష్మతి. ఈ మాహిష్మతి అనేటువంటి ఈ క్వశ్చన్ని గతంలో చాలా సందర్భాలలో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోటీ పరీక్షలు అడగడం జరిగింది. అవంతి అనేటువంటి ఈ జనపదాన్ని పరిపాలించినటువంటి వాడు ప్రత్యోద మహాసేనుడు. సో ఈ ప్రత్యోద మహాసేనుడు అనేటువంటి ఇతన్ని చండ ప్రత్యోద మహాసేనుడు అని కూడా వ్యవహరిస్తారు. ఈ చండ ప్రత్యోద మహాసేనునికి కామెర్ల వ్యాధి వచ్చినప్పుడు బింబిసారుడు
తన ఆస్థాన వైద్యుడనేటువంటి జీవకుణ్ణి పంపించి చండ ప్రత్యోత మహాసేనునికి వచ్చినటువంటి కామెర్ల వ్యాధిని నయం చేయించాడు. అంటే జాండీస్ వచ్చి ఉంటుంది, సో ఆ కామెర్ల వ్యాధిని నయం చేయించడం జరిగింది. జీవకుడు అనేటువంటి ఇతను మనకు భారత ఉపఖండంలోనే తొలి విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందినటువంటి తక్షశిల విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించినటువంటి వాడు. ఇదే తక్షశిల విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించినటువంటి గొప్ప రాజనీతి శాస్త్రవేత్త, పరిపాలనకు సంబంధించినటువంటి అర్థశాస్త్రం రచించినటువంటి వాడు కౌటిల్యుడు కూడా ఈ తక్షశిల విశ్వవిద్యాలయంలోనే విద్యను అభ్యసించడం జరిగింది. నెక్స్ట్ మరొకటి కోసలను పరిపాలించినటువంటి వాడు ప్రసేనజిత్తు. కోసలను పరిపాలించిన వాడు ప్రసేనజిత్తు. ఈ ప్రసేనజిత్తు కాశీని జయించి తన సోదరి కోసల మహాదేవిని బింబిసారునికిచ్చి వివాహం జరిపించి కాశీని కట్నంగా ఇచ్చాడు. సో ఈ విధంగా బింబిసారుడు స్నేహ సంబంధాల ద్వారా, వైవాహిక సంబంధాల ద్వారా మగధను చాలా శక్తివంతం చేయడానికి ప్రయత్నించడం జరిగింది. నెక్స్ట్ చేదిని పరిపాలించినటువంటి చక్రవర్తి శిశుపాలుడు. సో ఈ విధంగా మనం గమనించినట్లయితే వత్స ఉదయనుడు, అవంతి చండ ప్రత్యోత మహాసేనుడు, నెక్స్ట్ కోసల ప్రసేనజిత్తు, చేది అనేటువంటి ఇతను ఈ యొక్క శిశుపాలుడు అనేటి కనుక ఈ వ్యక్తిగా మనం గమనించవచ్చు. 1, 4, 2, 3 1, 4, 2, 3. సో రెండవది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119. మౌర్యులు మరియు అశోకునికి సంబంధించినంత వరకు ఈ క్రింది ప్రవచనాలలో సరికానిది ఏది? ఈ అంశాన్ని మనం ఖచ్చితంగా గుర్తించాలి. సరికానిది ఏది? సో ఇందులో ఆప్షన్ 1, తన సామ్రాజ్యంలో ధమ్మ సిద్ధాంతములను ప్రబోధించడానికి అశోకుడు ధర్మ మహామాత్రులు అను నూతన అధికారులను నియమించాను. అశోకుడు తన ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం 3వ బౌద్ధమత సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడం కోసం ధర్మ మహామాత్రులు అనే ఒక నూతన ఉద్యోగులను నియమించడం జరిగింది. సో ఇందులో యోన రక్షిత, ధర్మ మహారక్షిత అనేటువంటి మొదలైన వ్యక్తులు వివిధ ప్రాంతాలలో బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడం జరిగింది. 2, మౌర్యుల యొక్క ఆధారం ప్రకారం ప్రాదేశికులు, రజకులు మరియు యుక్తులు అను జిల్లా పరిపాలనాధికారులు ఉండేవారు. సో మౌర్యులు పరిపాలనా సౌలభ్యం కోసం తమ సామ్రాజ్యాన్ని రాష్ట్రాలను ఆహారాలుగా విభజించుకున్నారు. ఈ ఆహారాలలో ప్రాదేశికుడు అనేటువంటి ఇతను శాంతి భద్రతను పర్యవేక్షించేటువంటి వాడు, రజకులు అనేటువంటి ఇతను రెవెన్యూ పరిపాలన నిర్వహించేటువంటి వాడు. మౌర్యుల కాలంలో రజ్జు అంటే తాడు లాంటి సర్వే పరికరం అని అర్థం వస్తుంది. సో ఇతను ముఖ్యంగా రెవెన్యూ అధికారం నిర్వహించేటువంటి వారు. సో ఇది కూడా కరెక్ట్. పతివేదికలు మరియు పులిసాని రాజ్యంలో కోశాగారాన్ని మరియు గణాంక లెక్కలను సేకరించేవారు. సో ఇది తప్పు. మౌర్యుల శాసనాల ప్రకారం, ముఖ్యంగా అశోకుడు వేయించినటువంటి శాసనాల ప్రకారం పతివేదికలు, పులిసాని అనేటువంటి వీరిని గూఢాచారులుగా వ్యవహరిస్తారు. గూఢాచారి దళం ఎంత సమర్థవంతంగా ఉంటే రాజ్యం అంత ప్రశాంతంగా ఉంటుందని కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో కూడా పేర్కొనడం జరిగింది. మెగస్తనీస్ మౌర్య సామ్రాజ్యాన్ని సందర్శించినప్పుడు మౌర్యులలో గూఢాచారి దళం చాలా బలంగా ఉన్నట్లుగా ఆయన మెగస్తనీస్ ఇండికా అనేటికా ఒక గ్రంథంలో ప్రస్తావించడం జరిగింది. సో గ్రీకుల ప్రకారం ఈ మౌర్యుల కాలం నాటి గూఢాచారులను ఓవర్సీస్ అని చెప్పేసి పిలిచేటువంటి వారు. సో కాబట్టి ఇక్కడ ఇది తప్పు. దీపవంశ మరియు మహావంశ అను గ్రంథముల ప్రకారం అశోకుడు తన 99 మంది సోదరులను వధించి సింహాసనం అధిష్ఠించాడు. సో ఈ శ్రీలంక గ్రంథాల ప్రకారం అశోకుడు చండాలుడని, క్రూరుడని, కఠినాత్మకుడని, సింహాసనం అధిష్ఠించడానికి 99 మంది సోదరులను హతమార్చి ఆయన మౌర్య సింహాసనం అధిష్ఠించాడని ప్రస్తావించడం జరిగింది. అంటే అశోకుడు చండాలుడు, దుర్మార్గుడని, మా బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత ధర్మాత్ముడుగా మారాడని ఈ యొక్క గ్రంథాలు ప్రముఖంగా ప్రస్తావించడం జరుగుతుంది. అంటే ఇందులో సరికానిది 3వది. సో పతివేదికలు మరియు పులిసాని అనేటువంటి వీరు మౌర్యుల పరిపాలనా కాలంలో గూఢాచారులుగా మనం అశోకుని శాసనాల్లో ప్రస్తావించడం జరుగుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120. మాండసోర్ శాసనకర్త వత్సబట్టి. సో ఈ మాండసోర్ అనేటువంటి ఈ శాసనం యశోధర్మ అనేటువంటి వ్యక్తిని గురించి వివరించడం జరుగుతుంది. ఈ శాసనం యొక్క ప్రత్యేకత ఏంటంటే సిల్క్కు సంబంధించినటువంటి గిల్స్ని తొలిసారిగా వివరించడం అనేటువంటి జరిగింది. అంటే ఆనాడు సిల్క్ పరిశ్రమ అనేటువంటిది మనకు అత్యంత ముఖ్యమైనటువంటిది. శాతవాహనుల పరిపాలనా కాలంలో శ్రేణులు అనేటువంటి అంశాలు ఉండేవి. శ్రేణి, దీని ఇంగ్లీష్లో గిల్డ్ అని చెప్పేసి పిలుస్తారు, అంటే వర్తక సంఘం. ఈ సిల్క్ వర్తక సంఘాన్ని గురించి వివరించినటువంటి శాసనమే మాండసోర్ శాసనం. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఈ మాండసోర్ శాసనంలోనే తొలిసారిగా మనకు సిల్క్కు సంబంధించినటువంటి వ్యాపార వర్తక శ్రేణిని గురించి ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 121. ఈ క్రింది వానిలో ఏది జైన మతానికి సంబంధించినంత వరకు సరికానిది? సో జైన సాంప్రదాయం ప్రకారం మహాభారత యుద్ధం నాటికి జైన మతానికి నేమినాథుడు నాయకత్వం వహిస్తున్నాడు. అతనే 22వ తీర్థాంకరునిగా గుర్తింపు పొందాడు. సో మనకు 22వ తీర్థాంకరుడు అరిష్ట నేమినాథుడు. ఈ అరిష్ట నేమినాథుడిని మన నేమినాథుడు అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఇందులో ఈ జైన సాంప్రదాయం ప్రకారం మహాభారత యుద్ధం జరుగుతున్నటువంటి సమయానికి నేమినాథుడు జైన సంఘానికి నాయకత్వం వహిస్తున్నాడు. ఇది కరెక్టే. ఇందులో ముఖ్యంగా మిత్రులు గుర్తించాల్సినటువంటి అంశం ఏంటంటే 22వ తీర్థాంకరుడు నేమినాథుడు. 22వ తీర్థాంకరుడు నేమినాథుడు. ఇందులో పై అంశానికి సంబంధించినటువంటి మనకు సమాచారం లేకపోయినప్పటికీ, పై అంశానికి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఎప్పుడైనా చదవకపోయినప్పటికీ 22వ తీర్థాంకరుడు నేమినాథుడు అని ఉన్నాడు కాబట్టి ఇది కరెక్ట్గా మనం గుర్తించాలి. ఎందుకంటే ఈ అంశాన్ని మొత్తంగా మనం చదివినట్లయితే ఒక రకంగా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఇందులో 22వ తీర్థాంకరుడు నేమినాథుడు. అతను మహాభారత యుద్ధం నాటికి ఉన్నాడా లేడా అనేటువంటిది మనకు అప్పటికి గుర్తుకు రాకపోయినప్పటికీ, చదవకపోయినప్పటికీ ఈ అంశాన్ని బట్టి మనం వీటిని సరైనదిగా గుర్తించాలి. 2, భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్ర నాటికే జైన సన్యాసులు సింధు నది పరివాహక ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే క్రీస్తుపూర్వం 6వ శతాబ్ద కాలంలోనే ఈ జైన బౌద్ధ మతాలు దాదాపుగా భారత ఉపఖండంలో ఎక్కువ ప్రాంతాలకు విస్తరించడం అనేటువంటి జరిగింది. సో అందులో మీరు గమనించినట్లయితే మనకు మౌర్యుల పరిపాలనా కాలంలో చంద్రగుప్త మౌర్యుడు నంద సామ్రాజ్యాన్ని అంతం చేయడానికి అలెగ్జాండర్ సహాయాన్ని అభ్యర్థించాడని గ్రీకు రచయిత వివరించడం జరిగింది. అంటే చంద్రగుప్త మౌర్యుడు నంద సామ్రాజ్యాన్ని అంతం చేయడానికి అలెగ్జాండర్ సహాయాన్ని అభ్యర్థించాడు అంటే అప్పటికే జైన మతం అనేటువంటిది మనకు మౌర్య సామ్రాజ్యంలో గొప్పగా విస్తరించడం జరిగింది. పైగా చంద్రగుప్త మౌర్యునికి జైన మతం ఇప్పించినటువంటి జైన మతాచార్యుడు భద్రబాహుడు. జైన మతంలో వర్ధమాన మహావీరుడు మరణించిన తర్వాత 11 మంది గణాధరులు ఆవిర్భవించడం జరిగింది. మొదటి గణాధరుడు ఆర్య సుధర్ముడు. ఇతను సింధు పరిసర ప్రాంతాలలో జైన మతాన్ని ప్రచారం చేసినట్లుగా జైన గ్రంథాలు పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి ఇది సరి అయినదే. ప్రసిద్ధి చెందిన గోమటేశ్వరుని విగ్రహాన్ని చెక్కించి నిలబెట్టినది 11వ శతాబ్దంలో గాంగ వంశీకుడైన చాముండరాయలు. కానీ ఇందులో కాస్త లోతుగా మీరు పరిశీలించండి. ఈ చాముండరాయలే గోమటేశ్వర విగ్రహాన్ని శ్రావణబెలుగోళలో ప్రతిష్ఠించాడు, కానీ 11వ శతాబ్దం కాదు. సో ఈ గోమటేశ్వర విగ్రహాన్ని క్రీస్తు శకం 981లో ప్రతిష్ఠించడం జరిగింది చాముండరాయలు. సో 981 అంటే అది 10వ శతాబ్దం అవుతుంది, కానీ 11వ శతాబ్దం కాదు. అంటే ఈ డేట్ మీకు ఐడియా ఉన్నట్లయితే, ఈ డేట్ గురించి మీరు చదివి ఉన్నట్లయితే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మొత్తంగా చాముండరాయలు అనేటి కనుక వ్యక్తి గోమటేశ్వర విగ్రహం అని కానీ మనకు ఇది కరెక్ట్ అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ 10వ శతాబ్దం అనేటి విషయాన్ని క్రీస్తు శకం 981లో గాంగ వంశానికి చెందిన, అది పశ్చిమ గాంగ వంశానికి చెందినటువంటి చాముండరాయలు, ఇతను రాచమల్లు అనేటువంటి వ్యక్తి దగ్గర మంత్రిగా పనిచేస్తూ ఉంటాడు. సో 981లో ఈ విగ్రహాన్ని అర్సమణి అనేటువంటి ఒక శిల్పి చేత చెక్కించడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇది సరికానిది. 4, మహావీరుడు తన బోధనలను అర్ధమగధిలో బోధించెను. ఈయన బోధనను
సుస్థిత అంగాలు అనే పేరుతో 12 అంగాలుగా పేర్కొనడం జరిగింది. మనకు జైనమత పవిత్ర గ్రంథాలు అంగాలు. ఈ జైనమత పవిత్ర గ్రంథాలు అనేటువంటి అంగాలను మొత్తంగా 24 మంది తీర్థాంకరులకు సంబంధించినటువంటి బోధనలతో వివరించడం అనేటువంటి జరిగింది. వర్ధమాన మహావీరుడు ప్రజలకు బాగా తెలిసినటువంటి అర్ధమగధి అనేటి కనుక మాండలికంలో బోధించాడు. మగధలో మాట్లాడేటువంటి భాష మగధి, దాన్ని అర్ధమగధి మాండలికం అని చెప్పేసి అంటారు. సో ఇతను సామాన్యులకు అర్థమయ్యేటువంటి విధంగా అర్ధమగధి మాండలికంలో బోధించాడు. జైన మతానికి పార్శ్వనాథుడు బోధించినటువంటి 4 సూత్రాలను బ్రహ్మచర్య అనే 5వ సూత్రాన్ని జత కలపడం జరిగింది. చివరి లేదా 24వ తీర్థాంకరుడు అనేటువంటి వర్ధమాన మహావీరుడు. సో మొత్తంగా ఇందులో 3వది తప్పుగా మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 122. సో ఇందులో అసెషన్ అండ్ రీజన్ అడగడం జరిగింది. నిశ్చితత్వం. బాల్బన్ యొక్క సైన్యము సంఖ్యాపరంగా అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సైన్యం అంత పెద్దది కాదు. బాల్బన్ సైన్యము అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యం కన్నా పెద్దది కాదు, అంటే ఎక్కువ కాదు. కారణం, ప్రభుత్వంలో కానీ సైన్యంలో కానీ పదవులను పొందడానికి ఉన్నత వర్గంలో పుట్టడం ఒక అర్హతగా బాల్బన్ భావించాడు. ఇందులో బాల్బన్ గురించి మరియు అల్లావుద్దీన్ ఖిల్జీని గురించి అవగాహన ఉంటే తప్ప ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయడం అనేటువంటి జరగదు. బాల్బన్ బానిస వంశంలో గొప్పవాడు. 1266 నుంచి 1286 వరకు బానిస వంశాన్ని పరిపాలించినవాడు. బాల్బన్ ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. అదే జిలుల్లా. జిలుల్లా అంటే చక్రవర్తి భగవంతుని నీడ, ద కింగ్ ఈజ్ ద షాడో ఆఫ్ ది గాడ్ అనేటువంటి సిద్ధాంతాన్ని ఇతను ప్రవేశపెట్టాడు. అదేవిధంగా నాయిబ్ ఈ ఖుదా అనేటువంటి అంశాన్ని కూడా ఇతను ప్రవేశపెట్టాడు. అంటే చక్రవర్తి భగవంతుని యొక్క ప్రతినిధి అని చెప్పేసి, అంటే సింహాసనం అధిష్ఠించడానికి అర్హత కేవలం శక్తి మాత్రమే కాదు, భగవంతుని కృప కూడా ఉండాలని, నేను భగవంతుని వంశానికి సంబంధించిన వాడినని, నేను అత్యున్నతమైనటువంటి తెగకు సంబంధించిన వాడినని బాల్బన్ ప్రచారం చేసుకోవడం జరిగింది. అలానే బాల్బన్ తన సైన్యంలో ఎవరికైనా ఎక్కువ హోదా ఇవ్వాలనుకున్నట్లయితే వారి అర్హతను పరిశీలించేటువంటి వాడు. ప్రభుత్వంలో కానీ సైన్యంలో కానీ పదవులను పొందడానికి ఉన్నత వర్గంలో పుట్టడం ఒక అర్హతగా బాల్బన్ భావించాడు. అంటే సైన్యంలో అత్యున్నతమైనటువంటి కనుక పదవులను పొందాలనుకున్నట్లయితే ఖచ్చితంగా వారు ఒక ఉన్నత వర్గంలో జన్మించిన వారై ఉండాలని చెప్పేసి బాల్బన్ భావించేటువంటి వాడు. దీన్ని బట్టి ఏ సరైనదే, ఆర్ సరైనదే, ఏకు ఆర్ సరైనటువంటి వివరణ అనే కనుక అంశాన్ని మనం గమనించవచ్చు. ఏ సరైనదే, ఆర్ సరైనదే, ఏకు ఆర్ సరైనటువంటి వివరణ అని చెప్పేసి మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 123. ఈ క్రింది వారిని జతపరచము. ముఖ్యంగా ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్రలకు సంబంధించినటువంటి పుస్తకాలను ఇందులో పొందుపరచడం జరిగింది. కుమారపాల చరిత్ర, ఈ గ్రంథాన్ని హేమచంద్రుడు రచించాడు. హేమచంద్రుడు ఒక గొప్ప జైనమత సంస్కృత రచయిత. ఇతను సోలంకి వంశానికి చెందినటువంటి జయసింహ సిద్ధరాజు అనేటువంటి వ్యక్తి పరిపాలనా కాలంలో ఆస్థాన కవి. హేమచంద్రుడు పరిశిష్ట పర్వన్, త్రిషష్టి, సలక పురుష, సిద్ధ హేమచంద్ర చరిత్ర, అనేటువంటి గ్రంథాలు రచించాడు. పరిశిష్ట పర్వన్ అనేటువంటి ఈ గ్రంథాన్ని హేమచంద్రుడు అద్భుతంగా రచించడం జరిగింది. ఈ పరిశిష్ట పర్వన్ అనేటువంటి గ్రంథం ప్రకారమే చంద్రగుప్త మౌర్యుడు భద్రబాహుడు అనేటువంటి వ్యక్తితో కలిసి జైన మతాన్ని స్వీకరించి శ్రావణ బెలుగోళకు వలస వచ్చి ఇక్కడే మరణించాడని, అంటే శ్రావణ బెలుగోళలోనే చంద్రగుప్త మౌర్యుడు మరణించాడని మనకు వివరించినటువంటి గ్రంథం పరిశిష్ట పర్వన్. పైగా ఈ పరిశిష్ట పర్వన్ అనేటువంటి గ్రంథం ప్రకారం జైన మౌర్యులు ఈ యొక్క క్షత్రియులు అని చెప్పేసి మనకు స్పష్టమైనటువంటి సమాచారం లభించడం జరుగుతుంది.
ఈ పరిశిష్ట పర్వం అనేటువంటి గ్రంథంలో మరొక అంశం ఏంటంటే, ఉత్తర భారతదేశంలో బీహార్, బెంగాల్ ప్రాంతాల్లో చాలా తీవ్రమైనటువంటి కరువులు వచ్చినప్పుడు ఆ కరువులను తట్టుకోలేక భద్రబాహుని నాయకత్వంలోని కొంతమంది జైన భిక్షువులు దక్షిణ భారతదేశానికి వలస వచ్చారని ఈ అంశం ప్రస్తావించడం జరుగుతుంది. కాబట్టి హేమచంద్రుడు రచించినటువంటి పరిశిష్ట పర్వం చాలా ముఖ్యమైనది. హేమచంద్రుని ప్రభావంతోనే సోలంకి వంశానికి చెందినటువంటి కుమారపాలుడు జైన మతాన్ని స్వీకరించి జంతు బలిని నిషేధించాడు. హేమచంద్రుడు కుమారపాల చరిత్ర అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. విక్రమాంక దేవ చరిత్ర అనేటువంటి ఈ గ్రంథాన్ని రచించినటువంటి వాడు బిల్హనుడు. ఇతను కళ్యాణి చాళుక్య చక్రవర్తి 6వ విక్రమాదిత్యుని ఆస్థాన కవి. బిల్హనుడు కళ్యాణి చాళుక్య చక్రవర్తి 6వ విక్రమాదిత్యుని ఆస్థాన కవి. ఈ బిల్హనుడు రచించినటువంటి విక్రమాంక దేవ చరిత్ర అను గ్రంథంలో చాళుక్య అను వంశం ఏ విధంగా ఉద్భవించిందో చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. బ్రహ్మ వరం వల్ల పుట్టిన వారు చాళుక్యులు, చుళుకం నుంచి ఉద్భవించిన వారు చాళుక్యులు. చుళుకం అంటే కమండలం లేదా దోసిలి అని అర్థం వస్తుంది. ఈ విధంగా బిల్హనుడు రచించినటువంటి విక్రమాంక దేవ చరిత్ర అత్యంత ముఖ్యమైనది. ఇక్కడ మరో విషయాన్ని గమనించండి. ఈ 6వ విక్రమాదిత్యుడు క్రీస్తు శకం 1076లో చాళుక్య శకాన్ని ప్రారంభించాడు. ఆంధ్రుల చరిత్రలో లేదా తెలంగాణ చరిత్రలో అండ్ భారతదేశ చరిత్రలో చాళుక్యులు చాలా ముఖ్యమైన వారు. బాదామి చాళుక్యులు, వేంగి చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు. ఈ 5 రాజవంశాలను గురించి భారతదేశ చరిత్రలో కావచ్చు, ఆంధ్రుల చరిత్రలో కావచ్చు, తెలంగాణ చరిత్రలో కావచ్చు తరచుగా మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ రాజతరంగిణి. కలహనుడు రచించినటువంటి గ్రంథమే రాజతరంగిణి. కాశ్మీర్ దేశపు చరిత్రను గురించి వివరించడం జరుగుతుంది. ఈ కలహనుడు రచించిన రాజతరంగిణి అనేటువంటి గ్రంథం ప్రకారమే అశోకుడు కాశ్మీర్లో శ్రీనగరం అనేటికానొక నగరాన్ని, నేపాల్లో లలితాపట్టణం అనేటికానొక నగరాన్ని నిర్మించడం జరిగింది. పృథ్వీరాజ్ రాసో ఈ గ్రంథాన్ని చాంద్ బర్దాయ్ రచించడం జరిగింది. పృథ్వీరాజ్ రాసో రచించినటువంటి ఈ చాంద్ బర్దాయ్ 3వ పృథ్వీరాజ్ చౌహాన్కి సంయుక్తకు ఏ విధంగా వివాహం జరిగిందో చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఇచ్చాడు. రాజపుత్రుల కాలంలో చౌహాన్ అనేటువంటి రాజవంశీకులు ప్రస్తుత రాజస్థాన్లోని అజ్మీర్ అనేటికానొక ప్రాంతాన్ని క్యాపిటల్గా చేసుకుని పరిపాలించారు. ప్రస్తుత రాజస్థాన్లోని అజ్మీర్ అనే ప్రాంతాన్ని క్యాపిటల్గా చేసుకుని పరిపాలించడం జరిగింది. ఈ పృథ్వీరాజ్ రాసో అనేటువంటి గ్రంథం యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే ఇది తొలి హిందీ కావ్యం. పృథ్వీరాజ్ రాసో తొలి హిందీ కావ్యం. ఈ పృథ్వీరాజ్ రాసో అనేటువంటి గ్రంథాన్ని రచించినటువంటి వాడు చాంద్ బర్దాయ్. ఇప్పుడు గమనించండి, కుమారపాల చరిత్ర హేమచంద్రుడు, విక్రమాంక దేవ చరిత్ర దీన్ని బిల్హనుడు రచించాడు, రాజతరంగిణి కలహనుడు రచించాడు, పృథ్వీరాజ్ రాసో చాంద్ బర్దాయ్ రచించాడు. 4, 3, 2, 1 4, 3, 2, 1 అంటే 3వది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124. రాజవంశాలను రాజ్యాలను జతపరచుము అని అడగడం జరిగింది. ఈ క్వశ్చన్ని గతంలో మనకి ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో, కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా అడిగాడు. తరచుగా అడుగుతున్నటువంటి క్వశ్చన్గా మనం గుర్తించాలి. క్రీస్తు శకం 1347లో అల్లావుద్దీన్ హసన్ గంగు బహుమనీ షా అనేటువంటి వ్యక్తి బహుమనీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. వారి తొలి రాజధాని గుల్బర్గా, రెండో రాజధాని బీదర్. తొలి రాజధాని గుల్బర్గా, రెండో రాజధాని బీదర్. మన పొద్దున్న లేచిన నుంచి దీని గురించి ఆలోచిస్తూ ఉంటాం. మనకి ఎంత జీవి వచ్చింది, ఎంత జీవి ఖర్చు అయిందని. తొలి రాజధాని గుల్బర్గా, రెండో రాజధాని బీదర్. బహుమనీ సామ్రాజ్యం ఆ తర్వాత కాలంలో చిన్న చిన్న విభాగాలుగా విడిపడడం జరిగింది. బహుమనీ సామ్రాజ్యం విడిపడడానికి గల ప్రధానమైనటువంటి కారణం లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్. తెలంగాణలో ముల్కీ, నాన్ ముల్కీ అనేటికానొక పదం యొక్క మూలం మనకి ఇక్కడే కనిపించడం జరుగుతుంది. ఇక్కడి నుంచే మనం ముల్కీ, నాన్ ముల్కీ, లోకల్, నాన్ లోకల్ అనేటికానొక పదాన్ని గురించి అర్థాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఇస్లాం మతంలో మనకు సున్నీ, షియా అనేటికానొక వర్గాలు ఉన్నాయి. ఈ సున్నీ, షియా వర్గాల మధ్యన అభిప్రాయ భేదం కారణంగానే
బహుమనీ సామ్రాజ్యం 5 చిన్న చిన్న విభాగాలుగా విడిపడడం అనేటువంటి జరిగింది. ఇందులో అహ్మద్నగర్ను పరిపాలించినటువంటి ఈ యొక్క నిజాం షాహీలు అహ్మద్నగర్ను పరిపాలించారు. ఆదిల్ షాహీలు బీజాపూర్ను పరిపాలించారు. కుతుబ్ షాహీలు గోల్కొండను పరిపాలించారు. బరీద్ షాహీలు బీదర్ను పరిపాలించారు. సో ఇందులో మీరు గమనించినట్లయితే అహ్మద్నగర్, బీదర్, బీజాపూర్, బీరార్ అండ్ గోల్కొండ. సో మనం అహ్మద్నగర్ను పరిపాలించినటువంటి వారు నిజాం షాహీలు, బీదర్ను పరిపాలించినటువంటి వారు బరీద్ షాహీలు, బీజాపూర్ను పరిపాలించినటువంటి వారు ఆదిల్ షాహీలు, బీరాను పరిపాలించినటువంటి వారు ఇమ్మత్ షాహీలు, గోల్కొండను పరిపాలించిన వారు కుతుబ్ షాహీలు. సో ఇందులో బహుమనీ సామ్రాజ్యంలో తొలిసారిగా స్వతంత్రాన్ని పొందినటువంటి రాజ్యం బీరార్. బహుమనీ సామ్రాజ్యంలో చివరిసారిగా స్వతంత్రాన్ని పొందినటువంటి రాజ్యం గోల్కొండ. 1518లో సుల్తాన్ కూలీ గోల్కొండను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించడం జరిగింది. సో ఈ క్వశ్చన్ తరచుగా అడుగుతున్నారు మిత్రులు, గమనించాలి. పైగా ఇందులో కాస్త అంశాన్ని మనం గమనించినట్లయితే తల్లికోట యుద్ధం క్రీస్తు శకం 1565లో జరిగింది. తల్లికోట యుద్ధంలో పాల్గొనని ఏకైక బహుమనీ రాజ్యం బీరార్. తల్లికోట యుద్ధంలో పాల్గొనని ఏకైక బహుమనీ రాజ్యం బీరార్. అదేవిధంగా మొఘల్ సామ్రాజ్యంలో చివరిగా చేరినటువంటి స్వతంత్ర రాజ్యం లేదా మొఘల్ సామ్రాజ్యంలో చేరిన చివరి రాజ్యం గోల్కొండ. ఔరంగజేబ్ గోల్కొండను 1687లో ఆక్రమించుకొని మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. సో ఇందులో మీరు గమనించండి, నిజాం షాహీలు అనేటువంటి వీరు అహ్మద్నగర్ను పరిపాలించడం జరిగింది. ఇమ్మత్ షాహీలు అనేటువంటి వీరు బీరార్ను పరిపాలించడం జరిగింది. ఆదిల్ షాహీలు అనేటువంటి వీరు బీజాపూర్ను పరిపాలించడం జరిగింది. కుతుబ్ షాహీలు గోల్కొండను పరిపాలించడం జరిగింది. బరీద్ షాహీలు బీదర్ను పరిపాలించారు. సో 4, 3, 5, 2, 1 4, 3, 5, 2, 1 నాలుగవది ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 125. ఈ క్రింది ప్రవచనంలో ఏది బహుమనీ సుల్తానేట్కు సంబంధించినంత వరకు సరి అయినది కాదు? ఆప్షన్ 1, బహుమనీ సుల్తానేట్ అల్లావుద్దీన్ బహుమనీ షా చే 1327లో స్థాపించబడినది. ఇది కరెక్ట్ కాదు. అల్లావుద్దీన్ హసన్ గంగు బహుమనీ షా అనేటువంటి వ్యక్తి చేత 1347లో బహుమనీ సామ్రాజ్యం స్థాపించబడడం జరిగింది. సో బహుమనీ చక్రవర్తుల మొదటి రాజధాని గుల్బర్గా, రెండవ రాజధాని బీదర్. సో ఈ బహుమనీ చక్రవర్తులకు విజయనగర చక్రవర్తులకు మధ్య నిరంతరమైనటువంటి యుద్ధాలు జరిగేవి. ఆ నిరంతర యుద్ధాలకు గల ప్రధానమైనటువంటి కారణం రాయచూర్ దోఅబ్ ప్రాంతం. అంటే కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య గల డెల్టా ప్రాంతాన్ని మనం రాయచూర్ దోఅబ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ 1347లో స్థాపించడం జరిగింది బహుమనీ సామ్రాజ్యాన్ని, కానీ 1327 అయితే కాదు. 2, బహుమనీ సుల్తానులందరిలో షిహబుద్దీన్ మహమ్మద్ ఎక్కువ కాలం పాటు పరిపాలించాడు. ఇది కరెక్టే. ఇతను 36 సంవత్సరాల కాలం పాటు పరిపాలించడం జరిగింది బహుమనీ సామ్రాజ్యాన్ని. 3, మహమ్మద్ షా అంటే 3వ మహమ్మద్ షా సుల్తాన్ కాలంలో మహమ్మద్ గవాన్ ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు. మహమ్మద్ గవాన్ బహుమనీ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తులలో ఈడు 3వ మహమ్మద్ షా అనేటువంటి చక్రవర్తి దగ్గర మహమ్మద్ గవాన్ ప్రధానమంత్రిగా పనిచేశాడు. మహమ్మద్ గవాన్ గొప్ప పరిపాలనా దక్షుడు. ఇతను మదరసాలను నిర్మించి ఇస్లాం మత విద్యను ప్రోత్సహించడం జరిగింది. విదేశీ వ్యాపారాన్ని అత్యంత గొప్పగా నిర్వహించడం జరిగింది. సో 3వ మహమ్మద్ షా కాలంలో మహమ్మద్ గవాన్ ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు. ఇది సరైనది. 4, బహుమనీ సుల్తానత్ యొక్క ఆఖరి సుల్తాన్ కలీముల్లా షా. సో కాబట్టి ఇందులో సరికానిది 1327లో బహుమనీ సామ్రాజ్యం స్థాపించబడింది అనేటువంటిది కాదు. 1347లో బహుమనీ సామ్రాజ్యం స్థాపించబడడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 126. 1527లో కాన్వా యుద్ధంలో బాబర్కు వ్యతిరేకంగా
రాజ్పుత్ సమాఖ్యను ఏర్పాటు చేయడంలో ఏ ఆఫ్ఘన్ నాయకుడు ముఖ్య పాత్రను వహించను? 1327లో బాబర్ కాండ్వా అనేటికానొక యుద్ధం చేశాడు రాణా సంగ్రామసింహుడు అనేటికానొక వ్యక్తి మీద. వాస్తవానికి బాబర్ను భారతదేశంపై దండెత్తి రమ్మని ఆహ్వానించినటువంటి వ్యక్తుల్లో రాణా సంగ్రామసింహుడు కూడా ఉన్నాడు. సో ఈ రాణా సంగ్రామసింహుడు బాబర్తో కాండ్వా అనేటికానొక యుద్ధం చేయడం జరిగింది. ఈ యుద్ధంలో మేవాడుకు చెందినటువంటి ఆలాం ఖాన్ హసన్ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఒక రాజపుత్ర కూటమిని ఏర్పాటు చేయడంలో అత్యంత ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. ఎందుకంటే బాబర్ భారతదేశంలోనే హిందుస్థాన్ పరిపాలకుడిగా ప్రకటించుకున్నాడని, ఆయన ఉన్నట్లయితే భారతదేశంలో ఇతరత్ర ఆఫ్ఘన్లు కానీ రాజపుత్రులు కానీ ఇబ్బందులు ఎదుర్కొంటారని ప్రస్తావించుకోవడం జరిగింది. పైగా బాబర్ చేసినటువంటి 1726లో జరిగినటువంటి మొదటి పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడిని ఓడించాడు. ఇబ్రహీం లోడి ఆఫ్ఘన్ కూటమికి సంబంధించిన వాడు. మనకు భారతదేశంలో 2 ఆఫ్ఘన్ సామ్రాజ్యాలు పరిపాలించబడడం జరిగింది. ఒకటి లోడీ వంశం, 2 సూర్ వంశం. లోడీ వంశం, 2 సూర్ వంశం. ఇందులో ఈ ఆఫ్ఘన్ కూటమిని తిరిగి పునరుద్ధరించడం కోసం మేవాడుకు చెందినటువంటి హసన్ ఖాన్ అనేటువంటి ఇతను ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది రాజపుత్ర కూటమిని ఏర్పాటు చేయడంలో. క్వశ్చన్ నెంబర్ 127. ఈ క్రింది ప్రవచనాలలో ఏది సరి అయినది కాదు? ఏది సరి అయినది కాదు? శివాజీ పట్టాభిషేకం నిర్వహించింది బనారస్కు చెందిన విశ్వేశ్వర పండితుడు. బనారస్కు చెందిన విశ్వేశ్వర పండితుడు, ఇది సరి అయినది. బాలం భట్ట శివాజీ కుటుంబ పురోహితుడు. హి వాజ్ ద ఫ్యామిలీ ప్రీస్ట్. శివాజీ యొక్క ఫ్యామిలీ ప్రీస్ట్ వచ్చేసి బాలం భట్ట. 3. క్షత్రియ ధర్మం ప్రకారం జూన్ 10, 1674న శివాజీ జీవించి ఉన్న 4 భార్యలను తిరిగి వివాహం ఆడాడు. సో ఇది సరి అయినది కాదు. ఈ వివాహానికి సంబంధించినటువంటి ఇప్పటికీ వివాదాస్పదమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క రచయిత ఒక్కొక్క రకంగా రచించడం జరిగింది. అతను ఒకే ఒక్క భార్యను పట్టాభిషేకం మహోత్సవం సందర్భంలో తిరిగి వివాహం ఆడాడనేటువంటిది ఇందులో ప్రస్తావించడం జరిగింది. 4. తాంత్రిక ఆచారుడైన నిచ్చల్పూరి గోస్వామి సలహాపై శివాజీ తిరిగి పట్టాభిషేకం గావించుకున్నట్టుకు అంగీకరించింది. ఇది సరైనది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మేము మా టీం అంతా కూడా చాలా పుస్తకాలను మరియు నెట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసినప్పుడు మాకు లభించినటువంటి అంశం ఏంటంటే ఈ క్షత్రియ ధర్మం ప్రకారం శివాజీ 4 భార్యను తిరిగి వివాహం ఆడాడనేది మాత్రం తప్పుగా కనిపించడం జరుగుతుంది. సో ఈ అంశాన్ని ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి ఫైనల్ కీతో ఒకసారి సరిపోల్చుకోమని విద్యార్థులకు అభ్యర్థించడం జరుగుతుంది. అంటే మా టీం చాలాసేపు కూర్చొని ఈ ఒక్క క్వశ్చన్ కోసమే చాలాసేపు కూర్చొని రకరకాలైనటువంటి పుస్తకాలను మాకున్నటువంటి సమాచారాన్ని మొత్తాన్ని కూడా మా టీం అంతా క్రోడీకరించడం జరిగింది. ఇదొక్కటి మాత్రమే కాస్త సరికానిదిగా కనిపించడం జరుగుతుంది. ఈ క్వశ్చన్కి మాత్రం ఫైనల్ కీని ప్రభుత్వం ఇచ్చేటువంటి కీతో మిత్రులు సరిపోల్చుకోగలరు. క్వశ్చన్ నెంబర్ 128. ఈ క్రింది భక్తి ప్రచారకులను జన్మ సంవత్సరం ఆధారంగా వరుస క్రమంలో పేర్కొనము. సో మధ్యయుగ భారతదేశ చరిత్రలో భక్తి ఉద్యమం అనేటువంటిది ముఖ్యంగా ఈ విగ్రహారాధనకు వ్యతిరేకంగా, బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా స్థానిక భాషలలో భక్తిని ప్రబోధించడం జరిగింది. శ్వేతేశ్వతార ఉపనిషత్తులో మొట్టమొదటిసారిగా మనకు భక్తి అనేటికానొక పదం కనిపించడం జరుగుతుంది. సో ఈ భక్తి ఉద్యమ ప్రచారకుల్లో కబీర్ 1440లో జన్మించడం జరిగింది. కబీర్కు సంబంధించినటువంటి కాస్త విశ్లేషణాత్మక అంశాన్ని మనం మాట్లాడుకున్నట్లయితే కబీర్ ఒక హిందూ వితంత బ్రాహ్మణ మహిళకు కాశీలో జన్మించాడని, నీరు నీమా అనేటువంటి నేత కార్మికుల చేత ఇతను పెంచబడ్డాడని, సో కబీర్ని కార్ల్ మార్క్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చరిత్రకారులు వ్యవహరించడం జరుగుతుంది. కబీర్ చెప్పినటువంటి ఈ యొక్క బోధనను దోహా అని చెప్పేసి పిలుస్తారు. 2 లైన్లు ఉండేవి, దోహా. కబీర్ చెప్పినటువంటి దోహాలో అత్యంత ముఖ్యమైనది విగ్రహారాధనను వ్యతిరేకిస్తూ అతను చెప్పినటువంటి దోహా. 6 అడుగుల రాయిని పూజిస్తే అది నీకు వరమిస్తే నేను ఒక పెద్ద పర్వతాన్ని పూజిస్తానంటాడు కబీర్. కబీర్ తర్వాత గురు నానక్. సో గురు నానక్ 1469లో తల్వాండి అనేటికానొక ప్రాంతంలో జన్మించాడు.
ప్రస్తుత పాకిస్తాన్లోని తల్వాండి అనే కానొక ప్రాంతంలో గురు నానక్ జన్మించడం జరిగింది. అనంతరం చైతన్య మహాప్రభు 1486లో చైతన్యుడు జన్మించడం జరిగింది. ఇతని అసలు పేరు విశ్వంభర మిత్ర. ఇతను శిక్ష అస్తక్ అనేటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ తుకారాం, ఇతను 1608లో జన్మించాడు. సో ఈ విధంగా మనం గమనించినట్లయితే డి మరియు సి అండ్ బిఏ అంటే 4వది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 129. ఈ క్రింది ప్రవచనాలలో ఏది రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించినంత వరకు సరి అయినది కాదు. అంటే మిత్రులు ఒకసారి పరిశీలించండి. దాదాపుగా అన్నీ కూడా మనకు క్వశ్చన్స్లో సరి అయినది కాదు అని చెప్పేసి అడగడం జరిగింది. 1, అతను విగ్రహారాధనను మరియు బ్రాహ్మణులను కొనసాగించే వివిధ ఆచారాలను ఖండించాడు. విగ్రహారాధనను రాజా రామ్మోహన్ రాయ్ చాలా తీవ్రంగా ఖండించాడు. విగ్రహారాధన వల్లనే హిందూ మతం సర్వనాశనం అయిపోయిందనే విషయాన్ని రాజా రామ్మోహన్ రాయ్ బలంగా వాదించేటువంటి వాడు. 2, మతము మరియు భగవంతుని ఆరాధన వ్యక్తి యొక్క స్వకీయమైన విషయములను కానీ పూజారి వర్గం దీన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నదని ఆరోపిస్తూ ఏకేశ్వరోపాసన ప్రచారం చేశాడు. రాజా రామ్మోహన్ రాయ్ ఏకేశ్వరోపాసన ప్రచారం చేశాడు. అంటే విగ్రహారాధన లేని ఒకే ఒక్క వ్యక్తిని ఆరాధించడం, ఐడల్ వర్షిప్కు వ్యతిరేకంగా ఇతను ఏకేశ్వరోపాసనను ప్రచారం చేశాడు. 3, తన వాదనల యొక్క ప్రామాణికత కొరకు వేదములు మరియు పురాణ సాహిత్యంపై ఆధారపడెను. ఇది తప్పు. రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని ప్రచారం చేయడానికి వేదాలను ఉపనిషత్తులను ఆధారంగా తీసుకోవడం జరిగింది, కానీ పురాణాలు అయితే కాదు. పైగా కేనోపనిషత్ అనేటువంటి ఉపనిషత్తును రాజా రామ్మోహన్ రాయ్ బెంగాలీ ఆంగ్లంలోకి తర్జుమా కూడా చేశాడు. కేనోపనిషత్ను ఇతను బెంగాలీ ఆంగ్లంలోకి తర్జుమా చేయడం జరిగింది. సో పురాణాలు అయితే కాదు. పురాణాలు మనకు ముఖ్యంగా చక్రవర్తుల యొక్క వంశావళిని గురించి వివరించినటువంటి గ్రంథాలు. 4, బ్రహ్మ సమాజంలో భగవంతుని ఆరాధన ఏ పద్ధతిలో ఉండాలో తెలియజెప్పేందుకు అనుష్ఠాన్ అనేటువంటి లఘు పుస్తకాన్ని రచించాడు. రాజా రామ్మోహన్ రాయ్ ఇతను 1829లో అనుష్ఠాన్ అనేటువంటి పుస్తకాన్ని, ఒక పాంప్లెట్ని ప్రచురించడం అనేటువంటి జరిగింది. అంటే ఇందులో 3వది మాత్రం సరి అనేది కాదు. తన వాదనల యొక్క ప్రామాణికత కొరకు వేదములు మరియు పురాణ సాహిత్యం కాదు, ఉపనిషత్తులపై ఆధారపడ్డాడు రాజా రామ్మోహన్ రాయ్. క్వశ్చన్ నెంబర్ 130. భారతదేశంలో పోర్చుగీస్ వారికి సంబంధించినంత వరకు ఈ క్రింది వానిలో ఏది సరి అయినది కాదు? 1, 1498వ సంవత్సరంలో వాస్కోడా గామా మలబార్ తీరంలోని కాలికట్కు చేరగా అక్కడ హిందూ రాజు జామరిన్ ఇతను సాదరంగా ఆహ్వానించాడు. ఇది సరైనది. జామోరిన్ అసలు పేరు రాజా మనువిక్రమవర్మ. క్రీస్తు శకం 1498లో వాస్కోడి గామా ఇతను గుడ్హోప్ తీరం గుండా భారతదేశాన్ని చేరుకోవడం జరిగింది. భారతదేశానికి ఇతనికి యాత్రా మార్గాన్ని చూపించినటువంటి గుజరాతీ వర్తకుడు అబ్దుల్ మజీద్. ఆనాడు రాజా మను విక్రమవర్మ కాలికట్ను పరిపాలించేటువంటి వాడు. కాలికట్ ప్రస్తుతం కేరళలో ఉంటుంది. కేరళ తీరాన్ని మనం మలబార్ తీరం అని చెప్పేసి పిలుస్తారు. జామోరిని ఇతను సాధారణంగా ఆహ్వానించాడు. 2, భారతదేశంలో మొదటి పోర్చుగీస్ గవర్నర్ అయిన ఫ్రాన్సిస్ డి అల్మిడా బ్లూ వాటర్ విధానాన్ని అవలంబించాడు. బ్లూ వాటర్ పాలసీ, నీలి నీటి విధానం అని చెప్పేసి అంటాం. నీలి నీటి విధానం అనగా సముద్రంపై ఆధిపత్యం, రాజకీయాల్లో తలదూర్చకుండా సముద్రంపై ఆధిపత్యాన్ని చెలాయించడాన్ని నీలి నీటి విధానం అని చెప్పేసి పిలుస్తారు. ఈ బ్లూ వాటర్ పాలసీని భారతదేశంలో పోర్చుగల్ వ్యాపార స్థావరాలకు మొదటి గవర్నర్ అయినటువంటి ఫ్రాన్సిస్ డి అల్మిడా నిర్వహించడం జరిగింది. 3, 1510 సంవత్సరంలో మైసూర్ రాజుల నుండి పోర్చుగీస్ వారు గోవాను జయించి దానినే తమ రాజధానిగా మార్చుకునేది. 1510లో మైసూర్ రాజుల నుంచి కాదు, 1510లో పోర్చుగీస్ వారు గోవాను జయించింది మైసూర్ రాజుల నుంచి కాదు, బీజాపూర్ చక్రవర్తుల నుంచి.
ఈ గోవాను జయించినటువంటి గవర్నర్ అల్బుకర్క్. సో 1510లో మైసూర్ రాజుల నుంచి కాదు, బీజాపూర్ రాజుల నుంచి వీరు పోర్చుగీస్ వారు గోవాను జయించడం అనేటువంటి జరిగింది. 3. 4. భారతదేశంలో పోర్చుగీస్ వారి 2వ గవర్నర్గా నియమితులైన అల్ఫోన్స్ డి అల్బుకర్క్ చట్టబద్ధంగా సతిని రద్దు చేయడం ద్వారా హిందూ సమాజంలో సంస్కరణలకు అంకురార్పణ జరిపాడు. సో అల్బుకర్క్ అనేటువంటి వ్యక్తి సతీ సహగమనాన్ని రద్దుపరిచి భారతదేశంలో ఒక రకంగా సతీ సహగమనాన్ని రద్దుపరచడం ద్వారా సంస్కరణలకు ఇతను అంకురార్పణ జరిగినట్లుగా మనం గుర్తించవచ్చు. ఇందులో 3వది మాత్రం సరైనది కాదు. మైసూర్ పరిపాలకుల నుంచి కాదు, బీజాపూర్ చక్రవర్తుల నుండి గోవాను ఆక్రమించుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 131. ఈ క్రింది రాజకీయ సంస్థలను అవి ప్రారంభించిన సంవత్సరం ఆధారంగా క్రమానుగతంగా అమర్చం. ఇందులో ఇండియన్ అసోసియేషన్ 1876లో ఏర్పాటు చేయడం జరిగింది. పూనా సార్వజనిక సభ 1870లో ఏర్పాటు చేశారు. మద్రాస్ మహాజన సభ 1884లో ఏర్పాటు చేశారు. బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ 1883లో ఏర్పాటు చేశారు. సో ఇండియన్ అసోసియేషన్ 1876లో సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద మోహన బోస్, సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద మోహన బోస్. సో వీరిద్దరూ కలకత్తాలో ఇండియన్ అసోసియేషన్ అనేట్టుగా ఒక సంస్థను స్థాపించారు. భారత జాతీయ కాంగ్రెస్ కన్నా ముందు అత్యంత ప్రముఖమైనటువంటి ఒక రాజకీయ సంస్థగా ఇండియన్ అసోసియేషన్ మనం గుర్తించవచ్చు. నిందాపూర్వక ఆరోపణల చేత ఐసిఎస్ పదవి నుంచి తొలగించబడినటువంటి వ్యక్తి సురేంద్రనాథ్ బెనర్జీ. పూనా సార్వజనిక సభ అనేటువంటి ఈ సభను 1870లో మహాదేవ గోవింద రనడే, ఎంజి రనడే మొదలైనటువంటి వ్యక్తులు ఈ సంస్థను స్థాపించడం జరిగింది. మద్రాస్ మహాజన సభ, దీన్ని మద్రాసులో పి రంగయ్య నాయుడు, పి రంగయ్య నాయుడు, పి ఆనందాచార్యులు, అదేవిధంగా జి సుబ్రహ్మణ్యం అయ్యర్, జి సుబ్రహ్మణ్యం అయ్యర్ చేత స్థాపించడం జరిగింది. జి సుబ్రహ్మణ్యం అయ్యర్ ఇతన్ని ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశ రాజకీయ కురువృద్ధుడు అని భావిస్తారు. బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ 1883లో ఫిరోజ్ షా మెహతా, కేటీ తెలంగ్. సో వీరిద్దరి చేత ఈ సంస్థను స్థాపించడం అనేటువంటి జరిగింది. ఇందులో ఆన్సర్ని మనం గమనించినట్లయితే మొదటిది పూనా సార్వజనిక సభ, రెండవది ఇండియన్ అసోసియేషన్, మూడవది బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్, నాలుగవది మద్రాస్ మహాజన సభ. సో ఇందులో బి అనేటువంటిది ఎక్కడుందో మనం పరిశీలించినట్లయితే రెండోది ఆన్సర్ అవుతుంది. బిఏడిసి. క్వశ్చన్ నెంబర్ 132. ఈ క్రింది వానిలో ఎవరు 1945-46 నాటి ఇండియన్ నేషనల్ ఆర్మీ ఖైదీల తరపున వాదించిన వారిలో భాగస్వాములు కాదు? ఆజాద్ హింద్ ఫౌజ్ లేదా ఇండియన్ నేషనల్ ఆర్మీ, వీరు భారతదేశ స్వాతంత్రం కోసం రంగూన్ మరియు సింగపూర్లను హెడ్ క్వార్టర్గా చేసుకొని ఒక అద్భుతమైనటువంటి ఒక సంస్థని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేశాడు. ఇందులో 4 దళాలు ఉండేవి: గాంధీ దళం, నెహ్రూ దళం, నేతాజీ దళం, ఝాన్సీ దళం. ఈ ఝాన్సీ దళం మహిళల కోసం మాత్రమే ఉద్దేశించబడినటువంటి దళం. ఈ దళంలో కెప్టెన్గా లక్ష్మీ సెహగల్ వ్యవహరించేది. కానీ వీరు ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి కోహిమా, మౌడక్లను ఆక్రమించుకున్న తర్వాత వీరికి సహకరించినటువంటి జపాన్ ఓడిపోవడం వల్ల వీరు ఆంగ్లేయులకు పట్టుబట్టడం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం పూర్తయిన తర్వాత ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఎవరైతే పనిచేసి ఉంటారో, ఎవరైతే ప్రముఖ పాత్ర పోషించి ఉంటారో వాళ్ళందరినీ ఎర్రకోటలో విచారించడం జరిగింది. 1945లో
ఈ ఎర్రకోట విచారణలు ప్రారంభమయ్యాయి. విచారణలో ఎదుర్కొనేటువంటి ప్రముఖమైనటువంటి ఖైదీలు షానవాజ్ ఖాన్, ప్రేమ్ కుమార్ సెహగల్, గురు బక్స్ సింగ్ థిల్లా. సో వీరు ప్రముఖంగా విచారణ ఎదుర్కొనేటువంటి ఖైదీలు. ఈ ఖైదీల తరపున వాదించడం కోసం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక అడ్వకేట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, ఒక న్యాయవాదుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ న్యాయవాదుల కమిటీకి నాయకత్వం వహించినటువంటి వాడు భూలాభాయ్ దేశాయ్. ఈ న్యాయవాదుల కమిటీలో ఉండి నిందితుల తరపున వాదించినటువంటి వాడు జవహర్లాల్ నెహ్రూ అండ్ ఆసఫ్ అలీ. వాదించని వారు మహాదేవ దేశాయ్. సో ఇందులో ఆసఫ్ అలీని గురించి కాస్త లోతుగా మనం పరిశీలించినట్లయితే, లాహోర్ కుట్ర కేసులో భగత్ సింగ్ తరపు న్యాయవాది ఆసఫ్ అలీ, ఇతని భార్య అరుణ, ఈమెని అరుణ ఆసఫ్ అలీ అని చెప్పేసి పిలుస్తారు. ఈ అరుణ ఆసఫ్ అలీ క్విట్ ఇండియా ఉద్యమంలో అత్యంత ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. ఆమెను హీరోయిన్ ఆఫ్ ది క్విట్ ఇండియా మూమెంట్ అని చెప్పేసి వ్యవహరిస్తారు. అరుణ ఆసఫ్ అలీని హీరోయిన్ ఆఫ్ ది క్విట్ ఇండియా మూమెంట్ అని చెప్పేసి వ్యవహరిస్తారు. అంటూ ఇందులో ఇండియన్ నేషనల్ ఆర్మీ ఖైదీల తరపున వాదించిన వారిలో భాగస్వాములు కాని వారు మహాదేవ దేశాయ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 133. ముస్లిం ప్రత్యేక వర్గ రాజకీయాలలో ఈ క్రింది ముఖ్యమైనటువంటి ఘట్టాలను కాలక్రమంలో అమర్చుము. ఏ, డెలివరెన్స్ డే, దీన్ని మనం విమోచన దినోత్సవం అని చెప్పేసి పిలుస్తాం. 1939 డిసెంబర్ 22న సో ఈ విమోచన దినోత్సవం నిర్వహించబడడం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనటువంటి వెంటనే ఆనాటి వైస్రాయ్ లార్డ్ లిన్లిత్గో భారతదేశం కూడా ఇంగ్లాండ్ తరపున రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొంటుందని ప్రకటించాడు. తమను సంప్రదించకుండానే వైస్రాయ్ ఈ ప్రకటన చేయడంతో తీవ్రంగా అభ్యంతరం తెలిపినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ తమ 8 రాష్ట్ర ప్రభుత్వాలకు రాజీనామా చేయడం జరిగింది. కాంగ్రెస్ రాజీనామాతో రాష్ట్రాలకు పట్టినటువంటి దరిద్రం వదిలిందని భావించినటువంటి మహమ్మద్ అలీ జిన్నా దాన్ని విమోచన దినోత్సవంగా డెలివరెన్స్ డేగా నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ లక్నో ఒప్పందం. 1916లో లక్నోలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ముస్లిం లీగ్ మరియు భారత జాతీయ కాంగ్రెస్లో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ ముస్లిం లీగ్కు భారత జాతీయ కాంగ్రెస్కు మధ్య ఒప్పందం కుదరడానికి అత్యంత ప్రధానంగా మధ్యవర్తులుగా వ్యవహరించిన వారు బాలగంగాధర తిలక్, మహమ్మద్ అలీ జిన్నా. బాలగంగాధర తిలక్, మహమ్మద్ అలీ జిన్నాల మధ్యవర్తిత్వంతో 1916లో కాంగ్రెస్ పార్టీ, ముస్లిం లీగ్ పార్టీ లక్నోలో ఒడంబడిక చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలోనే అనిబిసెంట్ మధ్యవర్తిత్వంతో మితవాదులు, అతివాదులు కలిసిపోయారు. దాన్ని లక్నో కలయిక అంటారు. కాంగ్రెస్, ముస్లిం లీగ్ ఒడంబడిక కుదుర్చుకోవడం జరిగింది. దాన్ని లక్నో ఒడంబడిక అంటారు. ఈ లక్నో సమావేశానికి అంబికా చరణ్ మజుందార్, ఏసీ మజుందార్ అధ్యక్షత వహించాడు. నెక్స్ట్ ప్రత్యక్ష చర్యా దినోత్సవం రోజు 1946 ఆగస్టు 16న మహమ్మద్ అలీ జిన్నా ఆదేశంతో ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్యా దినోత్సవాన్ని చేపట్టడం జరిగింది. భారతదేశంలోకి వచ్చినటువంటి మంత్రిత్వ రాయభారం మీన్స్ క్యాబినెట్ మిషన్ ప్లాన్లో రాష్ట్రాల విభజన లేనందున ప్రత్యక్ష చర్యా దినోత్సవం చేపట్టాలని ముస్లిం లీగ్ పార్టీ తరపున జిన్నా కోరడం జరిగింది. ఈ రోజున బెంగాల్లో చాలా తీవ్రమైనటువంటి మతహింస జరిగింది. అందుకే ఈ ప్రత్యక్ష చర్యా దినోత్సవం కారణంగా జరిగినటువంటి మతహింస కారణంగా బెంగాల్లో హిందూ ముస్లిం కుటుంబాల మధ్యన వేలాది మంది వ్యక్తులు హతమార్చబడ్డారు. గాంధీ ఈ మతహింసను ఆపడానికి
ప్రస్తుత బంగ్లాదేశ్లోని నవఖాళీ అనేటువంటి గ్రామానికి చేరుకొని అక్కడ మతహింసను ఆపడం జరిగింది. నెక్స్ట్ డి, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏర్పాటు 1906 డిసెంబర్ 30న ఢాకాలో ఏఐఎంఎల్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఆవిర్భవించడం జరిగింది. నవాబ్ సలీముల్లా ఖాన్, ఆగా ఖాన్, వకార్ ఉల్ మాలిక్లు ఈ ముస్లిం లీగ్ పార్టీ వ్యవస్థాపకుల్లో ముఖ్యులు. ముస్లిం లీగ్ పార్టీ హెడ్ క్వార్టర్ లక్నో. ముస్లిం లీగ్ పార్టీ హెడ్ క్వార్టర్ లక్నో. సో దీని కాలక్రమంలో మనం గమనించినట్లయితే ఫస్ట్ 1906 ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ ఏర్పాటు డి. నెక్స్ట్ లక్నో ఒప్పందం బి. నెక్స్ట్ ఏ, ప్రత్యక్ష చర్యా దినోత్సవం రోజు. నెక్స్ట్ సి, డిబిఏసి. డిబిఏసి రెండవది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 134. 1857 సిపాయిల తిరుగుబాటు స్వభావంపై ఈ క్రింది అభిప్రాయాలలో ఏది సరి అయినది కాదు? 1 జాన్ సీలే. 1857 తిరుగుబాటు దేశభక్తి లేని స్వార్థపూరిత తిరుగుబాటులా, దీనికి దేశీయంగా నాయకత్వం వహించడం ప్రజాదరణ లేవు, ఇది సరి అయినది. నెక్స్ట్ 2 జేమ్స్ ఓత్రామ్ మరియు డబ్ల్యూ టేలర్. 1857 తిరుగుబాటు హిందూ ముస్లింల యొక్క కుట్ర ఫలితమే, ఇది సరైనది. 3 ఆర్సి మజుందార్. 1857 సిపాయిల తిరుగుబాటు స్వాతంత్ర పోరాటం కాదు, ఇందులో పాల్గొన్న సిపాయిల ప్రవర్తన కానీ, వారికే తమ దేశం పట్ల ప్రేమ కానీ, మాతృభూమి విముక్తికై బ్రిటిష్ వారితో పోరాటం చేసినట్లు కానీ మనకు గోచరించదు. 4 విలియం డార్లింగ్ పూల్. నాగరికత మరియు అనాగరికతకు మధ్య జరిగిన సంఘర్షణే 1857 సిపాయిల తిరుగుబాటు. అంటే 1857 సిపాయిల తిరుగుబాటు గురించి ఎవరైతే వ్యాఖ్యానించారో ఆ వ్యాఖ్యలను గురించి మనకి ఇక్కడ అడగడం జరిగింది. ఇందులో సరికానిది 4వది. ద వార్ బిట్వీన్ సివిలైజ్డ్ పర్సన్ అండ్ అన్సివిలైజ్డ్ పర్సన్. నాగరికులకు అనాగరికులకు మధ్య జరిగినటువంటి యుద్ధంగా అభివర్ణించినటువంటి వ్యక్తి టిఆర్ హోమ్స్. టిఆర్ హోమ్స్. సో ఇందులో విలియం డార్లింగ్ పూల్ అనేటువంటిది కాదు. 1857 సిపాయిల తిరుగుబాటు నాగరికులకు అనాగరికులకు మధ్య జరిగినటువంటి యుద్ధంగా వ్యాఖ్యానించినటువంటి వ్యక్తి టిఆర్ హోమ్స్.